ఇటీవల సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఏంది అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మహిళా లీడర్ ఆ లీడర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని తొలగించాలని చెప్పి సీనియర్ లీడర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ అన్న ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న వెనకాలనే ఉంటాడు. రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా వేం నరేందర్ రెడ్డి వింటాడు. ఇక ఒక దోస్తు రేవంత్ అన్నేమో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇప్పించిండు. రాజ్యసభ వచ్చింది వేం నరేందర్ రెడ్డికి. తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషి వీళ్ళందరికీ రకరకాల పదవులు ఇచ్చిండు. ఇక రోహిన్ రెడ్డి ఏమో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రి లెక్క తయారైపోయిండు. ఇక రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక సీఎం లెక్క లేకపోతే ఒక సీఎం వెనకాల ఆరా లెక్క తయారయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి బాగా సపోర్టివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి మా అన్న మా అన్న మా అన్న అని చెప్పి పొద్దుగాల లేస్తే డప్పులు కొట్టేటటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి తప్ప సీనియర్ లీడర్లకు వస్తలేవు. ఇదే సీనియర్ లీడర్ల బాధ. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నాడు, చిన్నారెడ్డి అసంతృప్తిలో ఉన్నాడు, తర్వాత మధు యాష్కి గౌడ్ అసంతృప్తితో ఉన్నాడు, విహెచ్ అసంతృప్తితో ఉన్నాడు. ఇట్లా మాట్లాడకుండా పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటే ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. సరే ఎక్స్టర్నల్గా బయటకు వచ్చి మా సీఎం మా కాంగ్రెస్ అంటారు తప్ప ఇంటర్నల్గా ఎంత తిట్టాలో అంత తిడుతుర్రట. ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి పైన ఎంత కోప్పడాలో అంత కోప్పడుతురు. ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా చేసి మనం చూసినాం కదా. జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలే. వద్దన్నా కూడా సంజయ్ కుమార్ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో వేసిరు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండవప్పిండు రేవంత్ అన్న. జీవన్ రెడ్డి వద్దు వద్దు అంటే వీళ్ళే జీవన్ రెడ్డి అలా ఆయనంతా జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ని డిస్టర్బెన్స్ చేసి కేసీఆర్ జీవన్ రెడ్డికి ఇప్పుడు కండవ కప్పబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ కండవ. సుమారు 10 నుండి 20 వేల మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నాడు. ఇక రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమవుతలేదు.